అదొకటి. రెండోది, ఈ జారిపోతున్న వాళ్ళందరినీ పట్టుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీలో సాధ్యమయ్యే పని కాదు. అవును. సాధ్యం కానప్పుడు ఏం చేయాలి? ఇలా ఎవరినో ఒకరిని బాధ్యుల్ని చేయాలి దీనికి. ఓకే. ఈ లూప్ హోల్స్కి ఎవరినో బాధ్యుల్ని చేయాలి. ఎవరిని చేస్తారు బాధ్యుల్ని? కేసీఆర్ అయితే తనకు తాను ఉరిశిక్ష చేసుకోడు కదా. ఓకే. కేసీఆర్ ఒక అధ్యక్షుడిగా తనకు తాను ఉరిశిక్ష చేసుకోవడం, తాను ఎవరినో బాధ్యుని చేయాలి. అవును. ఆ బాధ్యుడు అయ్యే వాళ్ళలో ఎవరు? బలిపశువు ఒకటి దొరకాలి. ఆ బలిపశువు ఎవరు అంటే బలిపశువులలో ఇప్పుడు ఇద్దరు ప్రధానంగా కనబడతారు. ఎవరు? అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్. అవును. ఎందుకంటే వీళ్ళిద్దరు తప్ప మిగతా వాడెవడు నాయకత్వాన్ని అంటే దీన్ని ప్రభావితం చేసి మాట్లాడిన వాళ్ళు లేరు. కేసీఆర్ పార్టీ ఈ పడిపోవడానికి గల కారణాలను అన్వేషించుకున్నప్పుడు అలా ఇద్దరే కనబడతారు. అయితే హరీష్ రావు లేకపోతే కేటీఆర్. ఈ ఇద్దరిలో ఎవరి మీద చర్య తీసుకున్నా, ఎవరిని పక్కకు పెట్టినా పార్టీ కష్టం. పక్కకు పెట్టలేదు, ఇద్దరిని అట్నే ఉంచుకున్నాడు, కేసీఆర్ కూడా అట్లనే ఉన్నాడు అనుకో, కింది స్థాయి నాయకత్వం కేసీఆర్ని నమ్మేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా నీ చర్య తీసుకోవాలి కదా. ఇలా కేటీఆర్ మాట్లాడడం వల్లనే మనం లాస్ అయినామని చెప్పి కార్యకర్తలు చాలా మంది భావిస్తున్నారు. కేసీఆర్ స్థాయికి దగ్గర, కేటీఆర్ స్థాయికి దగ్గర పెద్ద ఆయన కేసీఆర్ మాట్లాడితే పెద్ద ఆయన ఏదో మాట్లాడలే అనుకుంటాం, కానీ కేటీఆర్ మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులు వస్తుంది. అంటే కేటీఆర్ని నువ్వు కంట్రోల్ చేయాలి. నువ్వు కేటీఆర్ని కంట్రోల్ చేయాలంటే కేటీఆర్ కంట్రోల్ అయ్యే స్థాయిలో ఉన్నాడా? లేదు. చాలా మంది పక్కకు పెట్టి మాట్లాడుకునే అంశం ఒకటి బీఆర్ఎస్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయిన తర్వాత మరి ఎందుకు అందరూ విస్మరించి దాని మీద మాట్లాడుతున్నారు? నేను ఒక 2 సార్లు మాట్లాడినా కానీ మీరెవరు? బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయింది. కేసీఆర్ ఎవరు? జాతీయ అధ్యక్షుడు. ఆయన మహారాష్ట్రకు అధ్యక్షుని పెట్టుకున్నాడు, ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుని ప్రకటించుకున్నాడు, ఒరిస్సాకు కూడా ఓర్ని ప్రకటించుకున్నాడు. సరే వాళ్ళు ఉన్నారా పోయిన తర్వాత. కానీ తెలంగాణకి ఎవరు అధ్యక్షుడు? వర్కింగ్ ప్రెసిడెంటే ఉన్నాడు కదా. ఇప్పటిదాకా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు లేడు. జాతీయ అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు లేరు. అంటే జాతీయ అధ్యక్షుడే రాష్ట్ర అధ్యక్షుని కూడా చేస్తాడు, రేపు మా జిల్లా అధ్యక్షుని కూడా ఆయన చేస్తారా? అవును. అంటే నాయకత్వ సమస్య పార్టీలు ఎంత ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తాను. అవును. ఒకవేళ కేటీఆర్ను రాష్ట్ర అధ్యక్షుని చేస్తే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. కేటీఆర్ కాకుండా వేరే ఉన్న రాష్ట్ర అధ్యక్షునిగా చేయలేరు కాబట్టి ఆ కుర్చీని అట్నే పెట్టి జాతీయ అధ్యక్షుడు రాష్ట్రాన్ని కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి అలా కనబడుతుంది. నువ్వు ఎలక్షన్ కమిషన్కు ఇచ్చుకున్నప్పుడు నువ్వు జాతీయ అధ్యక్షుడిని నేను అని చెప్పుకున్నప్పుడు నీ రాష్ట్రానికి కూడా ఒక అధ్యక్షుడు ఉండాలా వద్దా? అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు, అక్కడ అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు, అంతే. ఇక్కడ ఎవరో మొన్నటిదాకా ఆయన ఉండే, సరే ఇప్పుడు ఎవరిని పెట్టుకుంటారో ఇక్కడ ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ ఉన్నాడు. అంటే జాతీయ అధ్యక్షుడు రాష్ట్రాలకు అధ్యక్షుడు. మరి బీఆర్ఎస్ పార్టీకి నువ్వు జాతీయ అధ్యక్షుడు అయితే నీకు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? నువ్వు కేటీఆర్ను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించడం కోసం నీకు వచ్చిన సమస్య ఏంది, ఎందుకు చేయలేవు? అంటే కేటీఆర్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య పార్టీలో ఎక్కువ ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమైంది కదా. కాబట్టి ఈ ఒక్క సమస్య చాలా. ఇద్దరిని జరిపితే ఎటు జరపాలి, జరపకపోతే వచ్చే పరిణామం ఏందనేది కేసీఆర్ తెలుసుకోలేకపోతుంది. చదరంగంలో ఏది ఎటు పెట్టాలో అర్థం కాని పరిస్థితి. అందుకనే పార్టీ కూడా ఇలా డౌన్ కావడానికి ప్రధాన కారణం కూడా అది. దీన్ని ఎవరు అంటే ఖచ్చితంగా హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళిపోతాడని నేను చెప్తలేను, కేటీఆర్ వెళ్ళిపోతాడని నేను చెప్తలేను. హరీష్ రావు వెళ్ళిపోకపోవచ్చు, సరే ఆయన ఏదో పోయి 20 మందినో 10 మందినో తీసుకుపోయి బీజేపీలో కాంగ్రెస్లో చేరుతాడా లేకపోతే ఇంకో పార్టీ పెడతాడా అంటే ఈ ఎక్స్పెక్టేషన్ నేను చేస్తలేను. హరీష్ రావు వెళ్ళిపోకపోవచ్చు, కానీ పార్టీ ఎదుగుదల ఈ ముగ్గురు మధ్యన అట్లనే ఉంటుంది, ఆగిపోతుంది, మరుగుజ్జులాగా ఉండిపోతుంది. నీకు ఈ కుటుంబం తప్ప మిగతా వాడు ఈ పార్టీని నమ్మేటువంటి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? చిన్న ఉదాహరణ, మొన్నటి మెదక్ పార్లమెంట్లో బలమైనటువంటి నాయకులు ఎవరు? ఇప్పటికీ టీఆర్ఎస్లో బలమైనటువంటి నాయకుడు, మొత్తం పార్లమెంటును ఏకం చేయగలిగినటువంటి నాయకుడు ఉన్నాడా? లేడు. నీకు ఇక్కడ పద్మరావుని తీసుకొచ్చి ఎమ్మెల్యేను సికింద్రాబాద్కు పోటీ పెట్టినావు కదా, మరి పార్లమెంట్కి నువ్వు హరీష్ రావుని ఎందుకు పెట్టలే పోటీకి? అంతే. నీకు జిద్దు ఉండి పార్లమెంట్ గెలవాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? బలమైన నాయకుడిని రంగంలోకి దింపాలి కదా. అత్యంత బలహీనమైన నాయకుడిని, బానిస మనస్తత్వం ఉన్నోని తీసుకొచ్చి నువ్వు ఎందుకు రంగంలోకి దింపినావు? అందరు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు అనుకుంటాను. ప్రతాప్ రెడ్డి పోటీ చేయన్నాడు, నాకు వద్దు అని చెప్పి ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయిండు ప్రతాప్ రెడ్డి అని చెప్పి అక్కడ టాక్. అంటే మనం ప్రతాప్ రెడ్డితో మాట్లాడలేదు కానీ అక్కడ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్పుకునే ప్రచారం. నీకు ఇంకోటి దొరకక వెంకటరామరెడ్డిని నిలబెట్టిన ఎంపీ క్యాండిడేట్. నీకు ఎలక్షన్లో అంటే నామినేషన్ వేసే ముందు దాకా ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేసినా వెంకటరామరెడ్డి ఎంపీ క్యాండిడేట్ అవుతారని ఎందుకు చేయలేమని? అంటే నీకు ఒక బలమైనటువంటి నమ్మకం నీకు లేదు, నీ పార్టీ గెలుస్తుంది,
నేను పార్టీని నిలబెట్టాలా అనేటువంటి ఒక వ్యూహం నువ్వు రచించలేకపోయినావు. దానివల్ల నువ్వు ప్రకటించిన క్యాండిడేట్లు 3 జారిపోయింది నీకు. రంజిత్ రెడ్డి వేయండు, ఇక్కడికి ఏది మల్కాజ్గిరికి కూడా ముందుగా ఒక క్యాండిడేట్ ప్రకటించిన, తర్వాత ఎమ్మెల్సీని ప్రకటించిన, వాళ్ళిద్దరు జారుకుంటే తర్వాత 3వ క్యాండిడేట్ పెట్టింది. అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో దెబ్బతిన్నాయి కదా. ఈ పరిణామం నీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ రాలేదు, పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ రాలే. నువ్వు చెప్తే పోయి పోటీకి సిద్ధమైనరు. నేను చెప్పేది అధికారంలో ఉన్నప్పుడు కదా, అధికారంలో లేనప్పుడు కూడా అంతే. టీఆర్ఎస్ పార్టీని నడుపుతున్నప్పుడు కూడా కేసీఆర్ మాట వేదవాకు. కేసీఆర్ చెప్తే ఇక దాన్ని కాదనేటువంటి లేడేవాడు. కానీ ఇలా నువ్వు పెట్టిన క్యాండిడేట్లు జారిపోయినరు. నువ్వు వరంగల్లో నువ్వు మరి అందరూ కడియం శ్రీహరికి 25 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ కూడా ఇచ్చిండు, ఆయన వాడు పైసలు తీసుకొని పోయిండు అని చెప్పి ఓ ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఏమైంది నీ ఎక్స్పెక్టేషన్లో ఏదో తేడా ఉంది. నువ్వు పార్టీని నడపలేకపోతున్నావు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే నువ్వు బాగా బలంగా ఉంటావు అనుకున్నప్పుడే నీ పరిస్థితి తేడా వచ్చింది. రేపు ప్రతిపక్షంలో పోయిన తర్వాత కొట్లాడలేవు. పోనీ కేటీఆర్ అందరినీ ప్రజల్ని కలుపుకొని పోయి ప్రజలలో ఒకడిగా, కార్యకర్తల్లో ఒకడిగా ఉండగలుగుతాడా అంటే ఉండలేడు. ఆయన అబోధియాల్ వీరందరికంటే భిన్నం. కాబట్టి నీ పార్టీకి రేపు నాయకత్వ సమస్య వస్తుంది. ఈ నాయకత్వ సమస్యని రేపు టీఆర్ఎస్ని లేదా బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పార్టీ మరో కమ్యూనిస్ట్ పార్టీ లాగా అంతే, కేవలం ఉన్నది అంటే చూడడానికి కనబడుతుంది అనేది అవుతుంది.